అండి ఫ్లవర్ తో పాటు ఈ మ్యాంగో వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫ్లవర్ ని అటాచ్ చేసి నేను పీకాక్ వేస్తున్నాను. సో అటువైపు మ్యాంగో ఉంది కాబట్టి ఇటువైపుకి పీకాక్ చేస్తున్నారు. బీక్ కొంచెం ఇందాక చెప్పాం కదా, ఆ మోడల్ అని వేయచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక హాఫ్ ఇదంతా ఫినిష్ అయిపోయింది కదండి, ఇది ఇక్కడ వరకు వచ్చేస్తుంది. మరి ఇటువైపు ఏమైనా చేస్తారా? అంటే దీనికి ఫినిషింగ్ ఇద్దాం సుజాత. మెయిన్ ఎండింగ్ ఫినిషింగ్ ఉంటేనే బాగా కనిపిస్తుంది, లేదంటే చూసారా ఫ్లవర్ తో ఏదో ఎంటీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఓకే ఓకే, జస్ట్ ఈ స్టెప్ ఇలా 3 డాట్స్ పెట్టుకొని ఫస్ట్ అది పైనుంచి పెట్టుకొని మిగిలినవన్నీ కూడా ఈ డాట్స్ కి వచ్చేలా డౌన్ చేసుకుంటూ రావాలి సుజాత. ఓకే వేణి గారు, ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఇలా వేసినవి ఇంకేమైనా తీసుకొచ్చారో చూపిస్తారా? చూపిస్తాను, తీసుకొచ్చాను సుజాత. సుజాత నేను ఇంటి దగ్గర వేసి తీసుకొచ్చాను డిజైన్స్. ఇప్పుడు మన క్లాస్ లో నేర్పించిన బేసిక్ ఫార్మ్స్ అన్ని కూడా ఇవి మోర్, మ్యాంగో, ఫ్లవర్స్, ఇందులో వి షేప్ లో కూడా ఇలా పీకాక్ వేసుకోవచ్చు. దీని లోపల ఫిల్లింగ్స్ అవి వేసుకొచ్చాను. ఇవన్నీ యూజ్ చేసి ఒక డిజైన్ కూడా వేసి తీసుకొచ్చాను సుజాత, చూడండి. ఓకే ఓకే, సో నిజంగా చాలా బాగున్నాయండి. వేణి గారు, మా సఖులందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత, నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖి వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకేనండి, చూసారు కదా సఖులు, మరి వేణి గారు ప్రిపేర్ చేసిన మెహందీస్ నిజంగా ఎంత బాగున్నాయి కదండి. చిన్న చిన్న సర్కిల్స్ నేర్చుకోవడం, హాఫ్ లైన్స్, ఫుల్ లైన్స్, యూ షేప్, వి షేప్, ఇలా చిన్ని ఎస్లు ఇలాంటివన్నీ యూజ్ చేసి అంత చక్కని డిజైన్ ప్రిపేర్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కోన్ని పట్టుకొని ప్రాక్టీస్ చేసేయండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, కిట్టి పార్టీలకి, బర్త్డేలకి మీరే మెహందీ డిజైనర్ అయిపోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.